అందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ప్రభుత్వం ముందే నిర్ణయించుకున్నట్టుగా ఉందని, కానీ ప్రతిపక్ష హోదా నాకు రావడానికి అర్హతలు ఉన్నాయని చెప్పి నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన స్పీకర్ గారికి, గవర్నర్ గారికి లేఖలు రాశారు. అంతేకాకుండా ఆయన 1953 నాటి చట్టాన్ని పేర్కొంటూ ఈ చట్టం ప్రకారం ఎక్కడ కూడా 10% సీట్లు వచ్చి ఉన్న పార్టీనే అధికార ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పి ఎక్కడ లేదు అందులో అని చెప్పి కూడా ఆ చట్టాన్ని కోట్ చేశారు. ఇప్పుడున్న ఆ చట్టం ప్రకారం అయితే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏ అభ్యంతరాలు ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వం దాన్ని అనుసరించవలసి ఉన్నది. అయితే ఈ కొద్ది రోజుల ముందు నేను ఒక షార్ట్ వీడియో చేస్తూ అందులో నేను ఏమన్నానంటే 10% సీట్లు రాని పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశాను. దీన్ని ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే పార్లమెంటులో ఉన్నటువంటి చట్టం ప్రకారం అట్లాగే అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి 2014లోను 2019లోను ప్రతిపక్ష హోదా రాలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చినాయి. అట్లాగే 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు మాత్రమే వచ్చినాయి. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా రావాలంటే ఆ పార్టీకి కనీసం 55 సీట్లు వచ్చి ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ 2 సందర్భాల్లోనూ రాలేదు. అయితే 2014లో సుప్రీంకోర్టు ఒపీనియన్ అడిగింది, ప్రభుత్వాన్ని ఒపీనియన్ అడిగినప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గారు ఆయన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఆయన ఒపీనియన్ ఇచ్చారు. అప్పుడు అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఈ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ఇది, కానీ ఇప్పుడు ఇది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాదు, పబ్లిక్ డాక్యుమెంట్. ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. దీంట్లో పేరా 11 ప్రకారం, పేరా 14 ప్రకారం, పేరా 22 ప్రకారం ఒక రాజకీయ పార్టీకి స్పీకర్ దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి తప్పనిసరిగా 10% సీట్లు వచ్చి ఉండాలి. ఈ చట్టం ఇలా ఏర్పడటానికి ఒక చరిత్రను మనం చూసినట్లయితే 1956లో అప్పుడు ఉన్నటువంటి జీవి మౌలంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ ఆయనకి స్పీకర్గా ఉన్న రెసిడ్యూరీ పవర్ ప్రకారం ఇచ్చినటువంటి డైరెక్షన్ 120, డైరెక్షన్ 121 ప్రకారం ఒక చట్టసభలో అంటే పార్లమెంటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కోరం ఉండాలంటే 10% సీట్లు ఉన్న సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే సభను నిర్వహించడానికి వీలవుతుంది. దాన్నే కోరం అంటాం. ఈ కోరం ప్రకారం 10% సీట్లు సభ్యులు ఉన్నప్పుడే నిర్వహించినట్లుగానే ఒక పార్టీకి మొత్తం లోకసభ సీట్లలో 10% వచ్చి ఉంటేనే దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పి ఆయన ఒక డైరెక్షన్ చెప్తున్నారు. అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి 16, 17 లోక్సభలలో కూడా ప్రతిపక్ష హోదా, నాయకుడి హోదా రాలేదు. అయితే 1977లో వచ్చినటువంటి పార్లమెంటు సభ్యులకు ఇచ్చే అలవెనుసులు, జీతాలు వీటన్నిటికి సంబంధించి 1977లో వచ్చేసినటువంటి పార్లమెంటు చట్టంలో అపోజిషన్ లీడర్ ఎవరు అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేశారు. ఆ డెఫినేషన్లో కూడా ఈ 10% సీట్లను మెన్షన్ చేయలేదు. కానీ తర్వాత ఈ అమెండ్మెంట్ని తీసుకొని, అది స్పీకర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ తీసుకొని 1999లో మళ్ళీ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారము ఈ జూలై 23, 2014లో అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఒపీనియన్ ప్రకారం కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 10% సీట్లు లేని రాజకీయ పార్టీకి హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ పార్టీకి ఉంటాయో ఆ పార్టీకి 10% కంటే తక్కువ వస్తే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు అని పార్లమెంటు విషయంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ శాసనసభలు అంటే ఆయా రాష్ట్రాలు శాసనసభలు వాళ్ళు వేరువేరుగా చట్టాలు చేసుకుంటే ఆ చట్టాలే వర్తిస్తాయి. లోక్సభలో ఉంది కదా అని చెప్పి రాష్ట్రంలో ఉండాలని ఏం లేదు.
అయితే ఆయా లోక్సభ ఆయా ఆయా రాష్ట్రాలు ఎలా దీన్ని పెట్టుకున్నాయని ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు తెలిసిపోతుంది అది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని రాష్ట్రాలు ఉన్నాయి మనకి. అవి మనకు ఒకసారి చూస్తే తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 సీట్లు ఉంటాయి, కానీ అక్కడ 6 సీట్లు కూడా రాని కారణంగా అక్కడ ప్రతిపక్షం లేదు. అట్లాగే గుజరాత్లో ప్రతిపక్ష నాయకుడు హోదా అక్కడ లేదు. ఆ తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా పరిస్థితి లేదు, అక్కడ మణిపూర్లో లేదు. అట్లాగే నాగాల్యాండ్లో కూడా అక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అక్కడ రాలేదు, సిక్కింలో రాలేదు. ఇలా ఆయా రాష్ట్రాలు పెట్టుకున్నటువంటి నియమాల ప్రకారం ప్రతిపక్ష నాయకుడు హోదా అది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన చట్టం ప్రకారం అయితే అందులో ఎక్కడ 10% ఉండాలని లేదని ఆ సెక్షన్ కూడా ఆయన సూచించారు. దాని ప్రకారం ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా, అట్లాగే ఈ క్యాబినెట్ ర్యాంకు, దానికి సంబంధించి ఇచ్చేటటువంటి అలవెన్స్లు కానీ జీతాలు కానీ ఇవన్నీ పొందేటటువంటి హక్కు ఆయనకు ఉన్నది. అదేవిధంగా ఆయన లేఖలో రాసిన పద్ధతిలో ప్రభుత్వం ఆ చట్టాన్ని ఫాలో అయితే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము దీన్ని ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ చట్టాన్ని ఎలా తీసుకుంటారు, అట్లాగే ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన వాటిని వీళ్ళు ఎలా అన్వయించుకుంటారు అన్న దాన్ని బట్టి మనం వేచి చూడాల్సి వస్తుంది. మిత్రులారా, ఇలాంటి విషయాలు మనం చర్చించుకోవటానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నమస్తే.